సో ఈ రోజు పంచపట కాలేజీ టాపిక్ ఇస్ మీ లైఫ్ లో తీరని కోరికలు ఉన్నాయా, ఉంటే ఏంటవి? ఆడవాళ్ళ మనసు తెలుసుకునే మిషన్ కనిపెట్టడం నా తీరని కోరిక. అరే రే 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 మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. మమ్మల్ని మెషిన్సే కాదు, తీరా దేవుడు వచ్చినా మా మనసులో ఏముందో మీకు అర్థం కాదు. కర్మరా బాబు. కానీ అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలంటే అది మనం ఇస్తున్నాం కదా. అదే మా గొప్పతనం. మగవాళ్ళు మంచి మనుషులు. నెక్స్ట్ మేకప్ లేకుండా శ్రీముఖి అక్కనే చూసి బతకాలనుకోవడం. అప్పుడెప్పుడో బావ నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు అక్క అని అంటున్నావు ఇంద్ర. నువ్వు ఎపిసోడ్ ఆడు బావ అన్నాడు, మధ్యలో మేకప్ లేకుండా నేను చూసిండు, అక్క అయిన. నెక్స్ట్ పేషెంట్ కోమాలోకి వెళ్ళి తిరిగి రావడం. నిజంగా ఒక హోటల్ ఉంది, దాని పేరు కోమా. వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి రా. ఎందుకు దట్ ఇస్ మెడికలీ పాసిబుల్? నో కోమా నుంచి బయటకు వస్తారు కదా. రంగస్థలం చూడలే, ప్రకాశ్ అట్లా పోయిండు, డింగ్ డింగ్ సినిమా అయిపోయింది, లేచి వచ్చిండు. అంటే నేను పోయి మళ్ళీ రావడం, నేను పోను అందుకే. కష్టమే, ముందు తినేవన్నా. నెక్స్ట్ హస్బెండ్ అని టచ్ చేయకుండా నాకు పిల్లలు పుట్టడం. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. వాడిని హస్బెండ్ ఎందుకు అంటున్నావు, పెళ్లి ఎందుకు చేసుకుంటావు? మా అమ్మాయిల వరకు ఎట్లుంటుందంటే అనాథలైన మిమ్మల్ని ఇట్లా డబ్బులు ఇచ్చి దత్తత తీసుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటాం అంతే. మీరు మాకు డబ్బులు ఇచ్చి దత్తత తీసుకుంటున్నారా? నేను మొన్నే టచ్ చేయకుండా 3 పిల్లలు కన్నా. గుడ్లు పెట్టి మొన్న అందుకే చెట్టెనకల మూలకి. వాట్ షీ మీన్స్ టు సే ఇస్, అంటే ఆమె సొంత పిల్లల కంటే కూడా అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి అని అన్నది వెరీ గుడ్ ఆన్సర్. అడగకుండానే శ్రీముఖి లాంటి అమ్మాయి లిప్ లాక్ చేయడం. ఏం మజాక్ చేస్తున్నావు బే? నెక్స్ట్ చంద్రుని పైకి వెళ్ళి వెన్నెలను పెళ్లి చేసుకొని పిల్లలు కన్నాం. చంద్రుడి పైకి వెళ్ళి వెన్నెలను పెళ్లి చేసుకొని పిల్లలు కన్నాం. ఆ సూర్యుడిని కింద పెట్టుకుని రా, సూర్యుడిని కింద పెట్టుకుని రా. కుదరదు. వెన్నెలతో కూడా పెళ్లి కుదరదు, పో. నెక్స్ట్ సముద్రంలో నీళ్ల బదులు బీర్ను చూడడం. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. నెక్స్ట్ ఎయిడ్స్ కి మందు దొరకడం తీరని కోరిక. ఏరా నీకుందేంటి? ఇన్ఫర్మేషన్, ఆ జబ్బుకి మందులు దొరికాయి. నెక్స్ట్ నాకు వచ్చి ఐశ్వర్యరాయ్ ప్రపోజ్ చేయడం. లేదురా, ఇప్పటివరకు అమ్మాయి అయినా వచ్చి ప్రపోజ్ చేసిందా? నాకా అన్న? ఆ, లేదన్నా. నువ్వు అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేసినావా? లేదన్నా. ఏ ఇయర్ చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయలే, ఏ అమ్మాయి ప్రపోజ్ చేయలేదు. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆడికి టెక్ ఎక్కువ అని ఏ అమ్మాయి ప్రపోజ్ చేస్తలేదు. ఆసియా, థింక్ దట్ యు లైక్ హిమ్, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయాలి. అందరికి పెట్టు, అందరికి. నీ గర్ల్ ఫ్రెండ్ లో యాక్టింగ్ టాలెంట్ ఎంత ఉందో చూస్తున్నా. నేను డైలీ చూస్తున్నా ఇంటికాడ. ఓకే ఆసియా, కమాన్, నువ్వు ఆ అబ్బాయిని చూసే ఫస్ట్ టైం వెళ్తున్నావు, మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు, వెళ్ళి ప్రపోజింగ్ హిమ్. బాధగా ఉన్న భరించుకో, వెళ్ళు. బేబీ అన్న ఆడికి వస్తానా? ఏం కావాలి నీకు? ఫీల్ కావాలనా? దా 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 ఆసియా, పైకి రా. ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో అందించానా హృదయం హృదయముకే. అది ఎలా ఉంది తెలుసా? ఎద్దు మీద పడిపోతుంటే రావద్దు రావద్దు అన్నట్టు. అరే అమ్మాయిని వెనకాల పడుతుంది. ఎస్, వాట్స్ యువర్ ప్రాబ్లం? రెడీ. ఎస్, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఫేస్బుక్ ప్రాబ్లం తీర్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆడక్కలాగా నువ్వెందుకురా? నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. చుంచు మోహన్ దానా. ఏదన్నా అమ్మాయి నువ్వు అంటే నాకు ఇష్టం అంటే ఓ అని అంటారా? వాడికి బర్రెలు కాసుడు అలవాటైంది. అదేమన్నా కలుగుతా ఓ ఓ ఓ. అందమైన అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో నువ్వు ఇప్పుడు చూడండి, కుక్క ఎగిరినట్టు ఎగబడతారు. నువ్వుకి నేను పటాస్కి వచ్చిన డే 1 నుండి నువ్వు వెంట పడుతున్నావు. అప్పుడే నువ్వు నాకు మనసులో ఇట్లా పడిపోయినావు. దెబ్బలు తల్లియా?
అయినా నీకోసం భరిస్తా. నువ్వు కర్రెగున్నా గానీ కోడిగుడు అంత మనసు నీది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ నూకి. ఎక్కేసుకో ఏం కాదురా. హాత్లో వాడు సిగ్గుతో ఎంతసేపు వెనుకనే ఉంటాడో మేము చూస్తాము. వచ్చి తీసుకో. ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు. సో ఆసియా, థ్యాంక్ యూ సో మచ్. ఒరే ఒకసారి అట్లా ఫ్రేమ్ లో కనిపించిపో. హాయ్ అక్క. హాయ్, మా డాడీ మీకు పెద్ద ఫ్యాన్, ఎస్పెషల్లీ మీ నవ్వుకి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నవ్వరా ప్లీజ్. ఇదేడికెళ్ళి వచ్చిందిరా. అది లాజర్దిరా. వద్దు, నాకు జబ్బులున్నాయి. చచ్చిపోతాను ప్లీజ్ అన్న. ఏం కాదు, తీయను నేను. ఒరే సందీప్ ఇక్కడ రండి, హెల్ప్ ఒరే చేయండి. ఒరే 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 దుర్మార్గులారా మీకు పట్టుకోండి. ఒరే 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 కంటెంట్ ఇచ్చినావు నువ్వు. లాస్ట్ ఆన్సర్ మా. కట్టప్ప గుండు పైన హెయిర్ చూడాలనుకోవడం. రాజమౌళి గారిని అడుగుదాం నా. సందీప్ నువ్వు చెప్పు, నీ తీరని కోరికలు ఏంటి? ఇప్పుడు ఆ నౌకరాజు మాదిరి రవేణని చూడాలనిపిస్తుంది. అది తీరదురా. ఏ కమ్ ఆన్ బేబీ, చూసావా? లేలే అది కూడా తీయాలి ఇంకా. వాడు ఒరిజినల్ కలర్ బయట పడుతుంది. సందీప్ సూపర్ ఆన్సర్. నెక్స్ట్, అక్క ప్రపంచంలోనే ఎవడు కట్టలేనంత పెద్ద విగ్రహం కట్టాలి. అది రవేణదే కావి ఉండాలి. దానికి అది చెడ్డీనే చెడ్డీనే వేసుకొని ఉండాలి. చెప్పు. ఆన్సర్ వస్తారా? నాకు తెలుసు నీ అందగాడిని అట్లా చూసేసరికి నీకు ఆన్సర్ రావట్లే. నా కోరిక తీరిపోయింది, నేను అలా చూడాలని. ఒరే మసిపేలికి వేసుకొచ్చినా ఏం రా. ఓకే అక్షర ఆన్సర్ చెప్పు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని తీరని కోరిక. నూకరాజు, హలో మైక్ చెక్. నీకు తీరని కోరిక. నీకు ఇలాంటి సందర్భాల్లో చచ్చిపోవాలని అనిపిస్తుంది. ఈ టైంలో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నిజంగానే.